హాయ్ అందరికీ శనార్థి. నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ పేరు పేరున నా కళాభివందనాలు. మంచి మంచి పాటలతో మంచి మంచి పద్యాలతో నేను మీ ముందుకు వస్తున్నా. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పట్టు వంగి వేసుకొని ఉదాహరణ వంటి పంచలేసుకొని 100 మంది బ్రాహ్మణులు పోతంటే 100 మంది బ్రాహ్మణులు 7 పొలవారు వీధికెళ్ళి నందికొండ పట్టణం లోపల నంది ధర్మరాజుకి 2 కొడుకులు పుట్టిండ్రు. ఆ కొడుకుల పేర్లు పెట్టన్నది పట్టు వస్త్రములు కట్టుకొని ఆనందపడుకుంటూ పోతాను. రాజు కొడుకుల పేర్లు పెడదానుకున్న ధనమిస్తాడా అని ఉన్నోరింటి కాడ పండుగ అంటే అందరికి సంబరమే, అందరికి సంతోషమే. లేనోరింటి కాడ పండుగ అంటే ఎవరికన్నా సంబరమా? ఉన్నోరింటి కాడ పండుగ అంటే నలుగురు ఆశపడతారు. ఎందుకంటే బుక్కెడు పోదొరుకుతారు, ఆశపడతారు. మరి ఆ 100 మంది బ్రాహ్మణులు ఆనందంగా వంగ ఆ పొయ్యే పోకట అదే ఊరు లోపల ఉన్నాడు పేదవాడు, నిరుపేదవాడు బ్రాహ్మణ రామయ్య శాస్త్రి. 7 కమ్మల గుడిసె లోపల ఉన్నాడు అట్ట దైత్రుడు. అందరూ బ్రాహ్మణులు మన్నం ఉడితే బంగారం అవుతుంది. ఆ పేదవాడు గరీబు వారికి 5 పిల్లలు, భార్య భర్తలు, వీళ్ళిద్దరు కూడా 7 వారి ఇంట్లో ఉన్నారు. పొద్దుంటే మాపు లేదు, మాపుంటే రేపు లేదు, రేపుంటే ఎల్లుండి లేదు. అన్నమో రామచంద్ర, బతుకో బంగారం బ్రాహ్మణ రామయ్య శాస్త్రి నిరుపేదవాడు. 100 మంది బ్రాహ్మణులు పోతంటే అందరినీ కళ్ళ చూసిన రామయ్య శాస్త్రి అనుకున్నారు. 100 మంది కలిసి ఏదో పోతంటే ఏదో పండుగ ఉన్నది, ఏదో భోజనం ఉన్నది. ఇంటి కాలదా పిల్లలు ఆకలి ఆకలి ఆకలని అంపోడుతున్నారు పిల్లలు. ఒక్క బుక్కెడు అన్నం కూడా నా పిల్లగళ్ళకు వారం రోజుల పొద్దాయ నీళ్ళ వినే బ్రతుకుతండ్రు పిల్లలు. పట్టు రోజులు కట్టుకొని పట్టు వంగీలు కడుక్కొని పోతాండ్రు బ్రాహ్మణులు. ఎక్కడికో వీళ్ళతో పాటు నేను పోతే నాకు కూడా బుక్కెడు అన్నం దొరుకుతుంది. వాళ్ళు తినంగా బుక్కెడు పెట్టిన కానీ తింటా, వాళ్ళు తినంగా తీసి పారేసిన ఇస్తారా ఇడిసి పెడితే అల్లింతే ఎరుకచ్చుపోయినా పిల్లగల్ల పెడతారా అని ఆ చెదలు పట్టిన పంచంగాల కట్టబట్టుకొని సిరిపేర చోతి కట్టి సిరిపేర అంగి దొరుకుకొని 100 మంది బ్రాహ్మణుల కట్ట వస్తున్నాడు. ఆ ఏములేని రామయ్య శాస్త్రి 100 మంది బ్రాహ్మణుల కచ్చి రామయ్య శాస్త్రి ఏనత్తయ్యా కులవా కొడుకు ఎవర్రా కులం కులం అంటున్నావు, కులం కొడుకుని అంటున్నావు. వారి నువ్వెవరివి? మేము బ్రాహ్మణులం, అచ్చం బ్రాహ్మణులం, మంతెన బ్రాహ్మణులం కాబట్టి మేము బ్రాహ్మణులము కాబట్టి అటువంటి ఏదో అంది అటువంటి అనగా అని బుక్కులు చదివి నేను మావాడు ఎక్కడికి గోల్కొండకే ముక్కు వచ్చింది. గోల్కొండ ముక్కు
షార్మానికి ముగ్గు వేయలేదా వేయలేదా షార్మినార్ దానికి ఓసినాడు ముగ్గు కులం కొడుకు అంటున్నావు మేము బ్రాహ్మణులు పెట్టుకున్నావు చిరిగిపోయిన బట్టలు నీకు అటువంటి కానీ నీ రూపం ఏమన్నా భావన రూపం ఉన్నా లేదు తండ్రి నాది బ్రాహ్మణ రూపం కాదు. అరే ఉన్నారా మీ ఇద్దరిది బ్రాహ్మణ రూపం మీ ఇద్దరిదే మన ఇద్దరిదేనట్రా పేరు పెడతాడు ఇది ఏమో అంటాడు మనకేమీ రత్తలేదు 100 మంది మీరు ఓ తన్ను తన్ను మీరు ఏ కాడ ఏదో ప్రబోధన ఉంటది ఏమిటయ్యా అయ్యలాలా అయ్యలాలో ఇక ఏమిటయ్యా అయ్యలాలా పెద్దలాలో ఇక మీ తోడి నేను వస్తా పెద్దలాలా అయ్యా మీ ఎంత నేను వస్తా పెద్దలాలా నాకు తినవోను తిండి లేదు పెద్దలాలో నాకు కట్టబోత పట్టలేదు పెద్దలాలో ఇంటికాడ పిల్లలు ఆకలి ఆకలి ఆకలని 5 పిల్లలు కాల్ చేస్తా ఆకలి ఆకలి అని 5 పిల్లలు భార్య భర్తలు మేము కూడా 7 వింటున్నాము ఒక్క బుక్కెడు అన్నం మా ఇంట లేదయ్యా నా ఇంటలేవు తండ్రి బాబు ఆకలి నా పిల్లలే తండ్రి ఇక మీతోని నేను వస్తా పెద్దలాలో అయ్యా మీ అంటే నేను వస్తా అయ్యలాలా ఇక మీ కాలు మొక్కుతాను పెద్దలాలో నాకు తినవోదు తిండి లేదు పెద్దలాలో మీకు దండ వల్ల పెద్దలయ్యా పెద్దలాలో నీకు తినవద్ద తిండి లేదు మనకు కూడా ఒక్కడు కమ్ముండేరా మనకు కూడా తక్కువనే ఉన్నారు మరి ఎందుకో గాని భార్య నువ్వు మాతో వస్తానంటాను మేము నందికొండ పట్టణంలో కూడా నంది ధర్మరాజు భార్య ధర్మావతికి 2 కొడుకులాట ఆ తెల్లవంత పురుడాట ఇప్పుడు మేము పేరు పెట్టడానికి పోతాను సరే మాయమ్మని నువ్వు వస్తానన్నావు వస్తానని అంటే రాజు ఏది ఇచ్చినా మాకే మేము రాజు మాకు కుర్చీలు ఎత్తాడు బంగారు కుర్చీలు ఎత్తను మీకు మాకు బంగారు కుర్చీలలో ఎత్తే కుర్చీలలో మేము కూర్చుంటాం నువ్వు మాతో కూర్చోవద్దు అక్కడ కూర్చోవాలి అంత దూరాన్ని మా వెనుక మాకు అంత దూరం కూర్చోవాలి అదే నేను మీ ఎంబడస్తే మీకు ఎత్తున్నావు మేమెత్తున్నాం రా నీ బట్టలు ఎట్లున్నాయి నీ వ్యవహారం ఎట్లున్నది నీ అంగి ఎట్లున్నది నీ గడియారం చిరిగిపోయిన గడియారం చిరిగిపోయిన బట్టలు నేను కష్టపడి కొనుక్కున్న అడుక్కున్న వాంఛలు లేదా అన్నానికి లేదా అయ్యో కాబట్టి వీన్ని వీన్ని అర్థం లేదా మన వదిన కొడుతాడు ఒలిపాడు కానీ అడుక్కొని పెట్టుకున్న వాంఛలు కదండి ఏదైతే ఇందిరా పిచ్చి కాటి కొడుక నడిచే వచ్చే పెట్టాలి ఎందుకు చెప్పచ్చు పోతుకు చెప్పచ్చు కానీ మొత్తుకు చెప్ప పెద్దల వశము కాదురా సరేరా కొడుక మాతో ఏది ఇచ్చిన మీకే ఏది ఇచ్చిన మా ఎండి ఇచ్చిన బంగారం ఇచ్చిన ఏది ఇచ్చిన నేను ఒక బుక్కెడు ఏది ఇచ్చిన మాకే పైసలు ఇచ్చినా నేనున్నా గొప్పింటి శ్రీమంతులు మీరు అవురా ఎకరాలకు ఎకరాలు భూములు మీకున్నాయి తండ్రి ఇక రారా కొడుక మంచికి తోటి మేము చెప్పినట్టు వినాలే రామయ్య శాస్త్రి ఎమ్మడి పెట్టుకున్నారు 100 మంది బ్రాహ్మణులు బయలుదేరన రామన్న రాఘవ